ఏమైందమ్మా? నా తాళి నా తాళి కనిపించడం లేదంటే. పెనుగులట్లో ఎక్కడైనా పడిపోయిందేమో. తాళి దూరమైన ప్రతిసారి నా బావకి పెద్ద పెద్ద ప్రాణగడ్డ. కాలేజీ ఫంక్షన్లో ఇలాగే జరిగితే సత్యకు దొరికిందని చెప్పాడు. ఇప్పుడు కూడా అలాగే జరిగింది. నా బావని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. సత్య, ఒకసారి ఫోన్ ఇవ్వు. బావ ఫోన్ కలవడం లేదు. నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి. అవని అవని ఆగు. అవని సత్య ఆగరా. అమ్మా, అవని ఒంటరిగా వెళ్తుంది. వద్దు సత్య. ఈ సమయంలో ఆ ఇంట్లో వాళ్ళు మీ ఇద్దరిని చూశారంటే అదో పెద్ద గొడవ అవుతుంది. అందుకే వద్దు అంటున్నాను. అమ్మా, ఈ దీపం ఆరిపోతే ఇంటికి కీడు అని అత్తయ్య చెప్పింది. నేను చూసేసరికి ఆగిపోయింది. మళ్ళీ వెలిగించాను. బావకి జరిగింది వివరించాను. బావ ధైర్యం చెప్పేసరికి కాస్త అలజడి తగ్గినట్టయింది. కానీ ఇంతలోనే నా మంగళసూత్రం పోగొట్టుకున్నాను. అక్కడ ఎంత వెతికినా నా తాళి కనిపించలేదు. నా తాళి ఏమైపోయింది తల్లి? నా బావ కట్టిన తాళి నా గుండెల మీద లేకపోతే నా గుండె ఆగినంత పని అవుతుంది. నా తాళి ఎక్కడున్నా, నా బావ ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి. నా బావకి ఏం జరగకూడదు. ఇంతకు ముందు కూడా 2-3 సార్లు నీ తాళి పెరిగిపోయినప్పుడు శ్రీకర్కి పెద్ద పెద్ద గండాలే ఎదురయ్యాయి కదా అవని. అవునక్క, ఒకసారైతే ఎవరో శ్రీకర్ని కత్తులతో పొడవడం కూడా జరిగింది కదా. అవనికి తాళి దొరికి అవని తిరిగి మళ్ళీ మల్లో వేసుకున్న తర్వాత మన శ్రీకర్ క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఇప్పుడు కూడా శ్రీకర్ అలాంటి పెద్ద ప్రమాదం ఏదో ఎదురయ్యే ఉంటుందవని. అమ్మా, నాన్నకు ఫోన్ చేద్దాంరా. చేశానమ్మా. నాన్న ఫోన్ కలవడం లేదు. కలిసినా లిఫ్ట్ చేయడం లేదు. అయితే బాబాయ్కి ఆల్రెడీ ఏదో ప్రమాదం జరిగే ఉంటుంది. అందుకే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదనుకుంటా. అలా మాట్లాడకు శౌర్య. ఈ సమయంలో ఈ గ్యాంగ్ అందరూ అలాగే మాట్లాడతారు చింటూ. అవకాశం దొరికిందంటే చాలు గద్దల్లా పొడుచుకు తింటారు. అమ్మా, నాన్నకేం కాదు, నువ్వేం భయపడకు. అమ్మవారు మనకి అన్యాయం చేయదు. వికాస్ గాడు ఫోన్ చేసి పెద్దోళ్ళిద్దరిని వేసేశాను అని చెప్తాడని ఎదురు చూస్తుంటే అవని ఇలాంటి వార్త మోసుకొచ్చిందేంటి? నా ప్లాన్ ఫెయిల్ అయ్యే పనేదైనా జరుగుతుందా? ప్రసాదం తయారు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి రైతులకి ప్రసాదం పంచి మనం తిరిగి బయలుదేరాం. వారి ముఖాల్లో ఆనందం చూడగానే నా గుండెల మీద నుంచి పెద్ద భారం దించినట్టయిందండి. ఓసారి శ్రీకర్కి ఫోన్ చేసి ఈ విషయం చెప్పు వేదా. మధ్యలో మన మీద అటాక్ చేసిన వాడు ఎవడో ఏంటో, శ్రీకర్ ఎలా ఉన్నాడో ఏమో అన్ని విషయాలు తెలుస్తాయి. వాడు సరైన సమయానికి రాకపోయింటే మనం ఊరికి రాగలిగుండేవాళ్ళం కాదు. వాడి ఫోన్ కలవడం లేదండి. అయితే ఇంటికి ఫోన్ చేయి.
భయపడకమ్మా, మీ తాళి దొరుకుతుంది. నాన్న కూడా ఇంటికి క్షేమంగా చేరుకుంటారు. శ్రీకర్ అయి ఉంటాడు, లిఫ్ట్ చేయమ్మా. బావా నేను చెప్పండి అత్తయ్య. శ్రీకర్ ఇంటికి వచ్చాడా? నేనే బావని మీ దగ్గరికి పంపించాను. మీరు క్షేమంగానే ఉన్నారు కదా? ప్రసాదం తయారు చేసి రైతులకిచ్చేసి బయలుదేరాం. శ్రీకర్ మాకు దారి మధ్యలో కలిశాడు. ఎవరో అగంతకుడు మమ్మల్ని అడ్డగించి మా నుంచి ముక్కు పుడకను అమ్మవారిని లాక్కోవాలని చూస్తే సరిగ్గా ఆ సమయంలో శ్రీకర్ వచ్చి మమ్మల్ని కాపాడి ఊరికి పంపించాడు. ఆ దొంగని పోలీసులకి అప్పగించడం లాంటి పనిలో ఉండుంటాడు. మేము 1 గంటలో ఇంటికొచ్చేస్తాం. వాడొస్తే ఈ విషయం చెప్పు. ఫోన్ ఎవరు? అత్తయ్య. ఏం చెప్పింది? పల్లెటూరు నుంచి తిరుగు ప్రయాణం అయ్యారంట. పూజ గదిలో దీపం ఆరినప్పుడు అత్తయ్య వాళ్ళకి కీడు జరగబోతుందని బావకి చెప్పాను. ఆ విధంగానే జరిగిందని అత్తయ్య చెప్పింది. వికాస్ గురించి శ్రీకర్కి తెలిసిపోయి ఉంటుందా? ఓవైపు అత్తయ్య వాళ్ళ మీద అటాక్ జరగడం, మరోవైపు అవని తాళిపోవడం, శ్రీకర్ నుంచి ఇంకా ఎటువంటి కాల్ రాకపోవడం, ఇవన్నీ చూస్తుంటే ఈ ఇంటికేదో అరిష్టం పట్టిందనిపిస్తుంది.